ఎంప్లాయ్మెంట్పై ఈ బడ్జెట్లో చాలా ఫోకస్ ఉన్నట్లుగా కనిపిస్తున్నది. ఏంటి ఇది రాజకీయపరమైన అంశంగా చూడాలా ఓట్ బ్యాంక్ కింద యూత్కి? అంటే ఓట్ బ్యాంక్ కొరకైనా తప్పేం కాదు. ఎందుకంటే అల్టిమేట్గా రాజకీయ పార్టీలు ఓట్ల కొరకు చూస్తాయి, దేని కొరకు చూస్తాయి. నోట్ల కొరకు చూస్తే తప్పు పట్టాలి తప్ప ఓట్ల కొరకు చూస్తే తప్పెందుకు పట్టాలి రాజకీయాల్ని. రాజకీయాలు నోట్ల కొరకు ఉండకూడదు, ఓట్ల కొరకు ఉండాలి కూడా, అదే నేరం కాదు. కానీ ఒకటి మాత్రం నిజం, మీరు అన్న దాంట్లో ఒక పాయింట్ ఉంది. దేశంలో ఇప్పుడు మీరు పాత బడ్జెట్లు అనేది తీయండి, ఎంప్లాయ్మెంట్ అన్న పదం ఎన్నిసార్లు వచ్చిందో చూడండి. ఇప్పుడు నేను లెక్క పెట్టినాను, సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ ఒక 20 to 23 టైమ్స్ వచ్చింది బడ్జెట్లో. 22-23 చోట్ల ఎంప్లాయ్మెంట్ అన్న పదం వచ్చింది. మీరు కావాలంటే కంట్రోల్ ఎఫ్ పెట్టి వెరిఫై చేయండి. మీరు బడ్జెట్ స్పీచ్లు అన్ని డౌన్లోడ్ చేసుకోండి లాస్ట్ 10 years. ఏ బడ్జెట్లో ఎన్నిసార్లు ఎంప్లాయ్మెంట్ అన్న పదం వచ్చింది. ఫస్ట్ టైం 22-23 సార్లు నాకు గుర్తున్నంత వరకు లా సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ అండ్ కరెక్షన్ గత 10 ఏళ్లలో ఏ బడ్జెట్లోనూ ఎంప్లాయ్మెంట్ అన్న పదం ఇన్నిసార్లు మాట్లాడలే. ఈసారి మాట్లాడారు. ఎందుకు? కాక తగిలింది కనుక. మీకు 303 సీట్ల నుంచి 240కి పడిపోయారు. 63 సీట్లలో దెబ్బతిన్నారు. అయోధ్యలో ఓడిపోయారు. నిన్నకాక మన ఉప ఎన్నికల్లో బద్రీనాథ్లో ఓడిపోయారు. అంటే అయోధ్యలో ఓడిపోయారు, బద్రీనాథ్లో ఓడిపోయారు. వారణాసిలో మీకు మోడీ మెజారిటీ 150,000 పడిపోయింది. అంటే శివకేశవులు ఇద్దరు కూడా చెప్పారు, అయ్యా మమ్మల్ని కాదు మానవులు చూసుకోవాలి, మమ్మల్ని మాకు దివ్యమైన భవ్యమైన మందిరాలు కడుతున్నావు, చాలా సంతోషం నాయన, నేను నీ భక్తికి నేను మెచ్చుకుంటున్నాను. కానీ భగవంతుడైన నేను మానవ సేవయే మాధవ సేవ అని నమ్ముతాను. అందువల్ల నీవు మానవులకు మేలు చేస్తేనే నేను కూడా ఆశీర్వదిస్తాను అన్నాడు భగవంతుడు. భగవంతుడు ఇచ్చిన తీర్పు కదా ఇది. అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది, బద్రీనాథ్లో నిన్నకాక మన ఉప ఎన్నికలో ఓడిపోయింది. కేదార్నాథ్ బద్రీనాథ్ ఎంత పుణ్యక్షేత్రం మనకు తెలుసు. అలాగే మీకు మన వారణాసిలో భారీగా మెజారిటీ పడిపోయింది. 4,79,000 నుంచి 1,52,000 పడిపోయింది. ఐ థింక్ ప్రయాగ్రాజ్లో కూడా ఓడిపోయినట్టున్నారు, చూడాలి నాకు గుర్తున్నంత వరకు. సో అంటే అర్థమైంది, శివకేశవులు నరేంద్ర మోడీకి చెప్పింది ఏంటంటే, నాయన మేము గుడారాల్లో ఉన్నాం. ఎందుకంటే మోడీ గారు చెప్పారు కదా, టెంట్ మే మారా రామ్ లల్లాతా ఇంకో హమ్ టెంపుల్ మే, అంటే నాకు గుడారం నుంచి ఒక అద్భుతమైన భవనంలో మందిరంలోకి తీసుకొచ్చా, సంతోషం, అందుకు నీ భక్తికి మెచ్చుకుంటున్నాను. కానీ నేను భగవంతుణ్ణి, మనుషులలాగా నేను కూడా ఇలాంటి మెటీరియల్ థింగ్స్కు ఇన్స్పైర్ కాము. మేము ఇలాంటి అంటే మన లౌకికమైన అంశాలకు తృప్తి చెందితే భగవంతుడు కాదు కదా. సో భగవంతుడి స్వభావం ఏంటి? భక్త కన్నప్ప కథ చదివితే అర్థమవుతుంది. ఏం పెట్టినా భగవంతుడు తృప్తి చెందుతాడు కదా, అదే భగవంతుడు కదా. అందులో భగవంతుడు చెప్పాడు, అయ్యా నన్ను కాదు చూసుకోవాల్సింది, నన్ను చూసుకున్నందుకు ధన్యవాదాలు, మానవులు చూసుకున్నారు. మానవులు ఏం చెప్పారు? అయోధ్యలో మానవులు రాముడికి గుడి కట్టినందుకు దండాలు, నీకొక దండం, రాముల వారికి ఒక దండం, కానీ మా ఉద్యోగం సంగతి ఏంటి అని అడిగారు. మీరు కాశీలో కాశీ విశ్వనాథునికి ఒక అద్భుతమైన కారిడార్ కట్టినందుకు ఓం నమ శివాయ దండాలు, ఓం నమో నారాయణాయ దండాలు, కానీ మా ఉద్యోగాల సంగతి ఏంటి అన్నారు. అందువల్ల రాముడి గుడి కట్టిన శివునికి అద్భుతమైన కారిడార్ నిర్మించిన ప్రజలు మాత్రం మా ఉద్యోగాల సంగతి ఏంటి అన్నారు. వాళ్ళు దీన్ని వ్యతిరేకించలేదు, దండం పెట్టారు, చాలా మంది మాకు సంతోషం అన్నారు, కానీ ఉద్యోగాల సంగతి ఏంటి అన్నారు. అంటే భగవంతుడు అదే అన్నాడు, మానవుడు అదే అన్నాడు. అందువల్ల ఈసారి బడ్జెట్లో నీకు ఉద్యోగాల గురించి ఇన్నిసార్లు మాట్లాడాల్సి వచ్చింది. ఇక్కడ భగవంతుడు అదే చెప్పి మానవుడు ఒకటే చెప్పినాక, నరుడు నారాయణుడు ఒకటే చెప్పినాక మారదాగ పరిస్థితి. సో అందువల్ల మారింది. కానీ అందువల్ల డెఫినెట్గా మనం మెచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ కంపారిజన్ చెప్తాను. మోడీ బడ్జెట్లో కాంగ్రెస్ మేనిఫెస్టో సంతకం కనబడుతుంది మీకు. అసలు ఉదాహరణకు ఇంటర్న్షిప్ ఒక మాస్టర్ స్కీమ్ పెట్టారు. 1 కోటి మందికి నెక్స్ట్ 5 yearsలో 500 టాప్ కంపెనీస్లో వాళ్ళకి ఇంటర్న్షిప్ ఇప్పిస్తాం. ఇంటర్న్షిప్ పీరియడ్లో 5,000 రూపాయలు ఇస్తాం. ఒక 6,000 రూపాయలు ముందు ఇనీషియల్ అమౌంట్ ఇస్తాం అని ఒక మంచి స్కీమ్ పెట్టారు. నిజంగా అప్రిషియబుల్ స్కీమ్. రైట్ టు ఇంటర్న్షిప్ అనేది ఒక కీలకమైన అంశం. వాస్తవంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే రైట్ టు అప్రెంటిస్షిప్ అన్నారు. సో దాన్ని క్లియర్గా, అందుకే కాంగ్రెస్ పార్టీ
దీన్ని కట్ కాపీ అండ్ పేస్ట్ బడ్జెట్ అని చెప్పి విమర్శించారు. సో అందువల్ల కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న రైట్ టు అప్రెంటిస్షిప్ అనే ప్రోగ్రామ్ను వీళ్ళు కొద్దిగా ఎడిటెడ్ వర్షన్ పెట్టారు. అదేమో ఎన్లార్జ్డ్ వర్షన్. వాళ్ళు ఏం చెప్పారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో అంటే ₹1,00,000 సంవత్సరానికి ₹1,00,000 ఇస్తాం, 10 కోట్ల పైగా ఉన్నటువంటి ప్రతి కంపెనీలో మేము ఉద్యోగాలు ఇప్పిస్తాం అని చెప్పారు. అంటే సారీ ఈ శిక్షణ ఇప్పిస్తామని. అంటే మోర్ దెన్ 10 crore రెవెన్యూ టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలో వారికి అప్రెంటిస్షిప్ ఇప్పించి దానివల్ల ఏంటంటే 500 కంపెనీలు కాదు, కొన్ని 1,00,000 కంపెనీలు వస్తాయి అట్లా. సో కొన్ని వేల కంపెనీలు అప్రెంటిస్షిప్ ఇస్తామన్నారు. వీళ్ళు ఏదైనా పోనీ అంటే అది మంచి ఐడియా. కాంగ్రెస్ మేనిఫెస్టోలు ఉంటుంది, బీజేపీ మేనిఫెస్టోలు ఉంటుంది, ఉపనిషత్తులు చెప్పినట్లు మంచి ఆలోచనలు అన్ని వైపుల నుంచి రానియాలి. సో భారతీయ జనతా పార్టీ బడ్జెట్ కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో మంచి ఆలోచన ఉంటే అది తీసుకొచ్చుకున్నారు, తప్పేం లేదు. కానీ ఇక్కడ ఛాలెంజ్ ఉన్నది. మీకు డెవిల్ లైస్ ఇన్ ద డీటెయిల్స్ అంటారు. మీరు లెక్క వేయండి వర్మ గారు, 1 కోటి మందికి అన్నారు అంటే 5 ఏళ్ళు. 5 ఏళ్ళ కోటి మంది కంటే ఏడాదికి ఎంతమంది? 20 లక్షలు. అంటే ఎన్ని కంపెనీలు? 500 కంపెనీలు. అంటే ఒక్కొక్క కంపెనీ 4,000 మంది ఇవ్వాలి. అసలు ఒక్క కంపెనీ ఎంత టాప్ కంపెనీ అయినా 4,000 మందిని ఇంటర్న్స్ పెట్టుకుంటుందా? అప్రెంటిస్ పెట్టుకుంటుందా? ఇంపాసిబుల్. ఎందుకంటే ఈ టాప్ కంపెనీస్ అన్ని కూడా క్యాపిటల్ ఇంటెన్సివ్ కంపెనీలు ఉంటాయి. అంటే చాలా పెట్టుబడి ఎక్కువ వాడుతుంది, శ్రమశక్తి తక్కువ వాడుతుంది, మానవుల తక్కువ వాడుతుంది. ఇంకోటి ఇవాళ కంపెనీస్లో ఏంటి పరిస్థితి? ఈ అప్రెంటిస్లను తీసుకొని వారికి నేర్పేంత మ్యాన్ పవర్ ఉంటుందా? మన ఐటీ కంపెనీలో చూస్తున్నాం 14 గంటలు 15 గంటలు పనులు చేస్తుంటారు. సో వాళ్ళు ఎంత శిక్షణ ఇస్తారని. అందులో టాప్ కంపెనీస్లో ఎవరికి అవకాశం వస్తుంది? కొంత హయ్యర్ లెవెల్ ఆఫ్ నైపుణ్యం వరకే వస్తుంది. మీరు ఒక పార్క్ హయత్లో శిక్షణ ఇచ్చుడుకు పక్కనున్న ఒక చిన్న హోటల్లో శిక్షణ ఇచ్చుడుకు ఎంత తేడా ఉంటుంది? పార్క్ హయత్లో శిక్షణ ఇవ్వాలంటే నీకు కనీసమైన ఒక ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉండి నువ్వు కనీసం ఒక స్థాయిలో ఉంటే తప్ప పార్క్ హయత్లో నువ్వు అప్రెంటిస్గా పనిచేయలేవు. అప్రెంటిస్లో నేర్చుకోలేవు కూడా. పార్క్ హయత్లో నేర్చుకున్న స్టార్ హోటల్ స్కిల్స్ను బయట ఇంప్లిమెంట్ కూడా చేయలేవు. అందువల్ల ఇలా అప్రెంటిస్షిప్ ఇవ్వాల్సింది మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఇప్పించామనుకోండి. వాళ్ళు వెళ్ళి నీకు ఉదాహరణకు మంచి హోటల్లో శిక్షణ ఇచ్చామనుకోండి కుకింగ్లో, వాళ్ళు వెళ్ళి ఒక క్లౌడ్ కిచెన్ పెట్టుకుంటాడు, లేదంటే ఒక చిన్న హోటల్ పెట్టుకోగలడు. పార్క్ హయత్లో శిక్షణ పోతే ఏం పెట్టుకుంటాడు? అందువల్ల 500 టాప్ కంపెనీస్లో అప్రెంటిస్షిప్ అంటే అది పరిమితమైన సంఖ్యలోనే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అది కొంత నైపుణ్యం ఉన్న వారికి మాత్రమే ఉపయోగపడుతుంది. అందువల్ల దిగువలో ఉన్నటువంటి సామాన్యుడికి ఉపయోగపడాలంటే ఎంఎస్ఎంఈలో అప్రెంటిస్షిప్ ఉండాలి. బట్ స్టిల్ ఇట్స్ అ వండర్ఫుల్ ఐడియా. సో 1 కోటి మందికి నైపుణ్యాన్ని కల్పించడం అనేది మామూలు విషయం కాదు. కానీ నైపుణ్యము ఈసారి బడ్జెట్లో స్కిల్ డెవలప్మెంట్ పైన, అప్రెంటిస్షిప్ పైన మంచి ఫోకస్ ఇచ్చారు. చాలా అప్రిషియేట్ చేయాలి బడ్జెట్ను. కానీ ఆడ ఎంప్లాయ్మెంట్ లేకుండా స్కిల్లింగ్ ఇవ్వడం వల్ల ఒక హాఫ్ బ్యాటిల్ ఇస్ వన్. మీకు సగం వరకే. మీరు అల్టిమేట్గా స్కిల్లింగ్తో పాటు మీరు ఎంప్లాయ్మెంట్ కూడా ఉండాలి. ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడే అది వర్కౌట్ అవుతుంది. బియ్యం కడిగితే సరిపోదు, ఉడకబెట్టాలి, అప్పుడే అన్నం అవుతుంది. కడగడం అనేది ఆ సగం వరకే. మీకు 2016 నుంచి 2022 మధ్య కాలంలో శిక్షణ పొందిన వారిలో 18%కి ఉద్యోగాలు వచ్చాయి. ఇది కూడా మళ్ళీ ప్రభుత్వ డేటా. 82% మంది నైపుణ్యం మంది ఖాళీగానే ఉన్నారు బయట. అలాగే అంటే అర్థం ఏంటి? మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్పాండ్ కాకుండా స్కిల్డ్ మ్యాన్ పవర్ ప్రొడ్యూస్ చేస్తే సగం బ్యాటిల్ మాత్రమే విన్ చేశాం. స్టిల్ ఇట్ ఈస్ గుడ్, నేను కాదంటలేను. సో అందువల్ల ఈ ఎంప్లాయ్మెంట్లో ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. ఎంప్లాయ్మెంట్ ఇంకో మంచి స్కీమ్ కూడా ఇందులో ఉంది. ఏంటంటే ఒక అడిషనల్గా కొత్త వారికి ఉద్యోగం ఇస్తే ఎంప్లాయర్కు 72,000 ప్రభుత్వం ఇస్తుంది. నువ్వు కొత్తగా ఎవరన్నా ఉద్యోగం పెట్టుకున్నట్టే ఒక 2 years పాటు 24 ఇన్స్టాల్మెంట్లో నెలకు 3,000 చొప్పున ప్రతి ఎవ్రీ అడిషనల్ ఎంప్లాయీకి. అంటే మీరు ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్లో వాళ్ళ రిజిస్టర్డ్తోనే గవర్నమెంట్ వారికి 3,000 రూపాయలు కడుతుంది. ఓకే. సో ఇది కంపెనీలకు ఒక రకంగా ఇన్సెంటివ్, ఎంప్లాయ్మెంట్ కలిపిన ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటారు దీన్ని. సో అందువల్ల ఎంప్లాయ్మెంట్ లింక్ ఇప్పటిదాకా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది, అంటే పిఎల్ఐ స్కీమ్ ఉంది, ఇప్పుడు ఈఎల్ఐ స్కీమ్. ఇది కూడా కాంగ్రెస్ మేనిఫెస్టో నుంచి తీసుకున్నది. అందుకే వాళ్ళు కట్ కాపీ అండ్ పేస్ట్ అన్నారు.
ఎందుకంటే ఇది కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే ఉంది ఈఎల్ఐ స్కీమ్ అని. మీకు జూన్ 29 డక్కన్ హెరాల్డ్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎకనామిక్ పార్ట్ చిదంబరంతో పాటు కలిసి తయారు చేసిన ప్రవీణ్ చక్రవర్తి కాంగ్రెస్లో డేటా అనలిటిక్స్ విభాగానికి నాయకత్వం వహిస్తాడు. ప్రవీణ్ చక్రవర్తి డక్కన్ హెరాల్డ్లో జూన్ 29 రోజు రాసినటువంటి వ్యాసంలో ఇదే స్కీమ్ గురించి మెన్షన్ చేశాడు. అలాగే ఇవాళ బడ్జెట్ వచ్చిన రోజు ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా రాసినటువంటి వ్యాసంలో, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ ఎడిషన్, అందులో రాసిన దాంట్లో PLI to ELI అని కూడా ఆయన రాశాడు. అందువల్ల ఆ ఐడియా మీకు ఇందులో కనబడుతుంది. ఫైన్. ఇంకోటి యాంజల్ ట్యాక్స్ అని ఉంది, అంటే స్టార్టప్లో ఎక్స్టర్నల్ ఇన్వెస్ట్మెంట్ వస్తే దానిపైన యాంజల్ ట్యాక్స్ అని ఉంటుంది. సో యాంజల్ ట్యాక్స్ను కూడా రద్దు చేస్తారు. అది కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉంది. చాలా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతుందో చూడాలి. ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టోలో చాలా అంశాలు ఆల్రెడీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. అంటే వాళ్ళు చెప్పేది అంటే మేము మేనిఫెస్టోలో చెప్పింది వీళ్ళు పైన హెడ్లైన్ చూసి కాపీ చేశారు, దాని ఎసెన్స్లోకి వెళ్ళలేదు అన్నది వాళ్ళ విమర్శ. ఇప్పుడు ఉదాహరణకు కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రతి 10 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉన్న ప్రతి కంపెనీలో అప్రెంటిస్షిప్ అని వాళ్ళు ప్రపోజ్ చేశారు. వీళ్ళు 500 టాప్ కంపెనీస్లోనే అన్నారు. అంటే ఇప్పుడు ఓన్లీ 500 టాప్ కంపెనీస్ అంటే 500 టాప్ కంపెనీస్ ఏముంటాయి? నా డౌట్ చాలా పెద్ద పెద్ద కంపెనీలు రావు అందులో. సో టాప్ 500 కంపెనీస్ అంటే, సో అందువల్ల మీకు ఏదో ఒక మీకు హోటల్ మ్యారియట్ వస్తుంది, పార్క్ అయితే కూడా వస్తుందో అదో తెలియదు. సో అందువల్ల మీకు ఇక చట్నీస్ లేకుండా ఇంకా వేరే పూర్ణ టిఫిన్స్ ఇవి రావు. సో అందువల్ల మీకు కాంగ్రెస్ మేనిఫెస్టోకు కొంత పేల్ షాడో లాగా ఈ బడ్జెట్ ఉంది. బట్ స్టిల్ మనకు ఇంట్రెస్టింగ్ హెడ్లైన్, మోడీ బడ్జెట్లో కాంగ్రెస్ సంతకం అనేది ఒక ఇంట్రెస్టింగ్ హెడ్లైన్కి మాత్రం పనికొస్తుంది. సో ఇందులో నేను ఆ ఎంప్లాయీస్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా అదొక మంచి ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్, చాలా మంచి ప్రయత్నం. ఎందుకంటే ప్రొడక్షన్ కాదు ఇన్సెంటివ్ ఇవ్వాల్సింది, ఎంప్లాయ్మెంట్కి ఇన్సెంటివ్ ఇవ్వాలి. ప్రొడక్షన్ చేసి ఏం చేస్తావు? ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కాకపోతే నువ్వు మిషన్తో ప్రొడ్యూస్ చేస్తే ఏం లాభం? ఇప్పుడు ఇన్సూరెన్స్ ఎందుకు ఇస్తున్నావు? ఇన్సెంటివ్ ప్రజల చేతుల్లో ఆదాయాలు పెట్టాలి, ప్రజలకు ఉపాధి కల్పించడానికి ఇన్సెంటివ్ ఇస్తున్నాం. ఇప్పుడు నీకు ఈ బాటిల్ తయారు చేస్తానికి 1,00,000 బాటిల్ తయారు చేస్తే ప్రభుత్వం ఇన్సెంటివ్ ఇస్తుంది. 1,00,000 బాటిల్ తయారు చేయడానికి ఒక రకరకాల పద్ధతులు ఉంటాయి. ఆ మనుషులను ఎక్కువ మంది ఎంప్లాయ్ చేసి తయారు చేయొచ్చు, లేదు మొత్తం మిషన్లతోనే తయారు చేయొచ్చు. మీరు ఒక అతను సమోసా కంపెనీ పెడతాడు ఉదాహరణకు, సమోసాలు ఇలా అల్లి అద్భుతంగా, అది మంచి టెక్నిక్. సో దాన్ని ఒక మనుషులను పెట్టి తయారు చేయొచ్చు. ఒక మిషన్ ఉంటుంది, నువ్వు ఆ మిషన్ కొనుక్కొచ్చుకొని మొత్తం ఆ మిషన్ చేస్తే నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. మరి ఇన్సెంటివ్ దేనికి ఇచ్చినట్టు? సో నీకు ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సూరెన్స్ అవుతున్నామో ఆ సమోసాలు తయారు చేసే కంపెనీ 10 మందికి ఉపాధి కల్పిస్తుంది. ఎందుకంటే ఆ ఇన్సెంటివ్ వల్ల ఓన్లీ ఉత్పత్తి, సమోసాలు ఉత్పత్తి ఎందుకంటే నేను డబ్బులు ఇస్తాను. 1,00,000 సమోసాలు కాదు 2,00,000 సమోసాలు ఉత్పత్తి అయ్యి నేను డబ్బులు ఇస్తాను. అంటే ఎవరికి పోతే లాభం ఏంటి? ఎంప్లాయర్కి పోతే తప్ప ప్రజలకు లాభం లేదు కదా. అందువల్ల ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఇది గుడ్ స్కీమ్, దాంట్లో అనుమానం లేదు. ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రతిపాదించారు. కానీ అందులో కూడా ఒక డ్రాబ్యాక్ చెప్తాను. ఎందుకంటే నేను ప్రభుత్వం చేసిందని మెచ్చుకుంటూ కూడా సలహాలు ఎందుకు ఇస్తున్నానంటే కనీసం ఇప్పుడైనా మార్పులు చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు ఈ ఎంప్లాయీస్ లింక్డ్ స్కీమ్లో ఒక మొదటి సాలరీ ఇస్తాం. ఏంటంటే ఉదాహరణకు ఉద్యోగి 15,000 ఇస్తామన్నారు, ఎంప్లాయర్ 72,000 ఇస్తామన్నారు. అవును, అది కూడా చూడు, ఎంప్లాయర్కో 72,000, ఎంప్లాయీ 15,000. మీరు ఎకనామిక్ సర్వేలో ఏం చెప్తున్నాడు? ఇదే ప్రభుత్వ ఎకనామిక్ సర్వేలో, అయ్యా కార్పొరేట్లారా మీకు ఇన్ని రాయితీలు ఇచ్చాం మేము. ఎందుకంటే సెప్టెంబర్ 2019లో కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ 10% తగ్గిస్తే కేంద్ర ప్రభుత్వం 1,86,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది అకార్డింగ్ టు ద పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ లెక్కల ప్రకారం. అంత రాయితీ మీకు ఇస్తే మీరు ఏం చేశారు? ప్రాఫిట్స్ పెంచుకున్నారు మీరు, కానీ ఉపాధి కల్పించలేదు. ఇది నేను చెప్పేది కాదు, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనంత్ నాగేశ్వరన్ నాయకత్వంలో రచించబడిన ఎకనామిక్ సర్వేలో చెప్పారు. మరి ఉపాధి అంటే అర్థం ఏంటి? కంపెనీలకు ఇన్సెంటివ్ ఇస్తే ఎంప్లాయ్మెంట్ పెరగదు. ఇది ప్రభుత్వ అనుభవమే చెప్తోంది. ఇన్వెస్ట్మెంట్ రేషియో పెరగలేదు, మీకు గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ పెరగలేదు. ఇవన్నీ ప్రభుత్వ లెక్కలే. నిర్మలా సీతారామన్ పారిశ్రామికవేత్తల మీటింగ్ పోయి ఒక రకంగా వాళ్ళు చీవట్టు పెట్టింది, మీకు ఇన్ని ఇస్తున్నా నేను, అయినా కూడా మీరు ఉద్యోగాలు కల్పించారు అన్నారు. ఎందుకు ప్రొడ్యూస్ చేస్తలేరు అంటారు. ప్రొడ్యూస్ వాళ్ళు ఎందుకు చేస్తారు? ప్రొడ్యూస్ ఎప్పుడు కూడా కొనేవాడు ప్రొడ్యూస్ చేస్తారు.
మీకు ఇన్సెంటివ్స్తో ప్రొడ్యూస్ చేయరు. నేను చాలాసార్లు ఉదాహరణ చెప్తాను. ఓ మిర్చి బండి వాడి దగ్గరికి పోయి నీకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ పిఎల్ఐ స్కీమ్ కింద ఇప్పుడు నువ్వు ఎన్ని మిర్చీలు వేస్తున్నావు రోజు? సార్ నేను ఒక 300 మిర్చీలు వేస్తున్నాను సార్. అయితే నువ్వు ఇంకొక 300 మిర్చీలు అందులో 100 మిర్చీలు నేను డబ్బులు కడతా అని గవర్నమెంట్ అన్నది అనుకో, వేస్తాడా? వేయడు. అప్పుడు ఏమంటాడు అంటే, అయ్యా సార్ ఇప్పుడు నేను 300 వేస్తున్నా, దాదాపు 250 నుంచి 350 మధ్యలో ఒక డిమాండ్ ఉంటుంది. ఒకరోజు మొత్తం అమ్ముతాయి, ఒకరోజు 5-10 మిగులుతాయి, కానీ నువ్వు 600 వేయమంటున్నావు, నువ్వు 100కు డబ్బులు ఇస్తావు, మన మిగతా 200 సంగతి ఏంటి అంటాడు. అంటే అర్థం ఏంటి? అప్పుడు యాపిల్ కంపెనీ లాగా చేయాలి. యాపిల్ కంపెనీ ఏం చేసిండు? ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇన్సెంటివ్ ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్ మందమే ఇక్కడ ప్రొడక్షన్ చేస్తున్నాడు. అంటే అన్ని కాంపోనెంట్స్ బయటకు వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ అసెంబుల్ చేస్తున్నాడు. అసెంబుల్ చేసి గవర్నమెంట్ దగ్గర ఎంత తీసుకుంటున్నాడు అంటే, ఒక 100 రూపాయల యాపిల్ ఫోన్ ప్రొడక్ట్కు 6 రూపాయలు గవర్నమెంట్ ఇస్తే ఇన్సెంటివ్ అని ఉదాహరణకు. వీళ్ళు ఏం చేస్తున్నాడు? 100 రూపాయల ప్రొడక్షన్ ఇక్కడ జరుగుతలేదు, పేరుకు 100 రూపాయలు, కానీ అన్ని అసెంబ్లీ పట్టుకొచ్చి 6 రూపాయల ప్రొడక్షన్ చేస్తున్నాడు. 6 రూపాయల ప్రొడక్షన్ ఇక్కడ ఏది గవర్నమెంట్ నుంచి 6 రూపాయలు తీసుకుంటుంది. అంటే ఒక రకంగా యాపిల్ కంపెనీ ఇక్కడ ప్రొడక్షన్ ఖర్చులు మొత్తం ప్రభుత్వ పిఎల్ఐ స్కీమ్తో నడుస్తుంది. మీరు ఇది నేను చెప్పేది కాదు, రఘురామ్ రాజన్ లెక్కలు మీరు గూగుల్లో కొట్టండి, ఆయన మొత్తం వివరాలతో సహా చెప్పాడు ఎలా యాపిల్ కంపెనీ చేస్తుంది. అంటే ఉదాహరణకు 300 బజ్జీలు వేసుకున్న వాడికి నువ్వు 600 బజ్జీలే, నేను ఒక 50 బజ్జీలకు డబ్బులు ఇస్తాను గవర్నమెంట్ అంటే, అతను ఏం చేస్తున్నాడు? 350 ప్రొడ్యూస్ చేస్తున్నాడు. 350 ప్రొడ్యూస్ చేస్తే నష్టం ఉన్నది. 300 ఎట్లా చేస్తున్నాడు, 50 గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది దానికి ఇస్తున్నాడు. అమ్మితే ఆయనకు లాభం, అమ్మకపోతే అయిపోయింది. సో అలా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సూరెన్స్ కాదు, ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఉండాలి. అందువల్ల ఇది ఒక మంచి ఆలోచన. కానీ అల్టిమేట్గా అది ఎలా క్షేత్రస్థాయిలో పనిచేస్తే మళ్ళీ ఎంప్లాయర్కి ఇన్సెంటివ్ 72,000 ఎంప్లాయర్కి ఇస్తే ఎంప్లాయీ 15,000 ఇస్తున్నాడు. సో అందువల్ల ఎంప్లాయ్మెంట్ మీద, స్కిల్ డెవలప్మెంట్ పైన, జాబ్స్ పైన ఫోకస్ అనేది ఆహ్వానించాలి. వి వెల్కమ్ ఇట్. మోడీ గవర్నమెంట్ ఇప్పటికైనా ఓటుకు స్పందించాడా మోడీ అనే ప్రశ్నిస్తాను నేను. అంటే ఓటుకు స్పందించాడు, ఎంతో కొంత స్పందించాడు. అల్టిమేట్గా ఓటు గొప్పతనం ఏంటంటే ఇప్పటిదాకా ఎంప్లాయ్మెంట్ అనే మాట అనని, అసలు ఎంప్లాయ్మెంట్ బ్రహ్మాండంగా క్రియేట్ అవుతుందని చెప్పిన నరేంద్ర మోడీని ఎంప్లాయ్మెంట్ వైపు నడిపించింది ఓటరు. సో అందువల్ల ఆ ఓటుకు మాత్రం మోడీ ఎంతో కొంత స్పందించాడు. బట్ స్టిల్ డెవిల్ లైస్ ఇన్ ద డీటెయిల్స్.